క్రీస్తునందు ప్రియమైన సజీవమైన శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభములు తెలియజేస్తా ఉన్నాను. విశ్వాసపు సహనం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దాదాపు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిస బతుకులకు ఒక్కసారిగా విడుదల దొరికేసరికి 6 లక్షల ఇశ్రాయేలీల కాల్బలం కనాను వైపు ప్రయాణం మొదలైంది. సాఫీగా ప్రయాణం సాగిపోతుంది అనుకునే లోపే ముందు ముంచెత్తే ఎర్ర సముద్రం, వెనక మస్టుపెట్ట చూసే ఫరో సైన్యం. మరణం ఇరువైపులా దాడి చేస్తుంటే ఆరిన నేలను దర్శించి నడిచిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది కదా. ఆరిన నేలను నడవాలంటే విశ్వాసపు సాహసం కావాలి. అప్పుడే సముద్రం వంటి సమస్యలను కూడా దేవునితో నేను అధిగమించగలనే ధైర్యం కలగజేస్తుంది. యేసుక్రీస్తు తన శిష్యుల విశ్వాసాన్ని బలపరచడం కోసం తాను ప్రయాణిస్తున్న దోణిను బలమైన ఈదురుగాలుల తాకిడికి ఎదుర్కొనిచ్చాడు. శిష్యులు సముద్ర ప్రయాణంలో అనుభవజ్ఞులైనప్పటికీ మునుపెన్నడూ చూడని తుఫాను వారిలో భయాన్ని రేకెత్తించింది. అదే దోణిలో నిద్రించున్న యేసయ్యను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అంటూ భయముతో అడిగారు. ఈ మాట మార్కు సువార్త 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 41వ వచనంలో వ్రాయబడింది. ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. నేను చేయగలనని మీరింకా నమ్మలేకపోతున్నారా అని శిష్యులను ప్రశ్నించినప్పుడు వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున మొదలుపెట్టారు. శ్రమ, కష్టం మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు అనే మాటకు ఈ సంఘటనలు వినూత్నమైన అనుభవాలకు ఉదాహరణలు. దేవుని బలం మరియు శక్తిని మనకు తెలియజేయడానికి మరియు మనం అనుభవించి తెలుసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ అనుభవం కేవలం ఆయనతో సాన్నిహిత్యం కలిగిన వారికే సాధ్యమని గ్రహించాలి. కొన్నిసార్లు దేవుని కృప వంటి రక్షణ వలయంలో జీవిస్తున్నప్పుడు జీవితం ఆనందమయం అనిపించవచ్చు. జీవితంలో కొన్ని అనుకునే సంఘటనలు, సముద్రం వంటి శ్రమలు లేదా ఈదురుగాలుల వంటి కష్టాలను దేవుడు అనుమతించినప్పుడు వాటిని ఎదుర్కోవాలంటే విశ్వాసపు సహనం కావాలి. ధైర్యం కలిగి వాటిని ఎదుర్కొనే సాహసం చేయాలి. అట్టి విశ్వాసపు సహనం దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.